నిన్ను నమ్మిన వారికి ఎప్పుడు అబద్ధం చెప్పకు, మరి నీకు అబద్ధం చెప్పేవారికి ఎప్పుడు నమ్మకు. అతిగా ఎవరిని ప్రేమించొద్దు, అతిగా ఎవరిని ఆశించొద్దు, అతిగా ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే అది మిమ్మల్ని అతిగా బాధిస్తుంది. బాగా నమ్మిన ఒక వ్యక్తి నుండి మోసపోయిన తర్వాత మరో వ్యక్తికి నమ్మడం చాలా కష్టం. ఒక బంధానికి నమ్మకం అనేది చాలా కీలకమైనది. మరి నమ్మకం లేకపోతే కలిసి ఉండటం దండుగే. ప్రతి ఒక్కరిలో కూడా ప్రతిభ ఉంటుంది, కానీ మిత్రమా, సామర్థ్యానికి కృషి చాలా అవసరం. ఇంటర్నెట్ మనందరినీ కలుపుతూ ఉంటే మరి మనలో చాలామంది ఎందుకు ఒంటరిగా మారుతున్నారు? మీరు అందరికన్నా తెలివైన వారిగా ఉండండి, కానీ పక్కవాడికి మాత్రం మీరు తెలివైన వారు అని అస్సలు చూపించకండి. కొంతమందికి సొంతింట్లో విషయాల కన్నా పక్కింట్లో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడం, వాళ్ళ విషయాల్లో తలదూర్చడం ఇష్టం. విజ్ఞానం అంటే ఏమి మాట్లాడాలో తెలియడం, వివేకం అంటే ఎలా మాట్లాడాలో తెలియడం. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం మన ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే నీపై నీకు నమ్మకం పెరుగుతుంది. ఇతరులను అర్థం చేసుకుంటే బంధం బలపడుతుంది. నీకు 10 అడుగులు దూరం పెట్టిన వారికి నువ్వే వారి నుండి 100 అడుగులు దూరంలో ఉండు. పుస్తకాల్లో లేని సిలబస్ మనిషి జీవితంలో ఉంటుంది. అందుకే బడిలో నేర్పని పాఠాల కంటే బ్రతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటం 100 రెట్లు మంచిది. నిజాయితీ లేని బంధాలకు బజారు వస్తువులకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే రెండు అవసరానికి వాడుకోవడమే. కేవలం ఏమి కావాలో మాత్రమే కాదు, ఏమి వదులుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. జనాలకు అప్పు ఇవ్వటం వల్ల మనం డబ్బునైనా పోగొట్టుకుంటాం, లేదా శత్రువునైనా సంపాదించుకుంటాం. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. ఒక మనిషి మరో మనిషిని దూరం చేసేది రెండే రెండు. ఒకటి నోరు, ఇంకోటి డబ్బు.